హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ఈరోజు పోహా ఉప్మాని ఎలా చేయాలో చూద్దాం. అటుకులతో ఉప్మా చేస్తాం కదా. ఇదైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, డయాబెటిక్ వాళ్ళకి ద బెస్ట్ ఫుడ్ అని అయితే చెప్పొచ్చు. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. దానికంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే, నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా బౌలు. ఆ బౌల్తో నేను 1 బౌల్ ఆఫ్ పోహాని తీసుకున్నాను. మందంగా ఉన్న అటుకులు మనం తీసుకోవాలి. ఆ తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని దానిపైన మనం జ్యూస్ని ఫిల్టర్ చేస్తాం కదా, జల్లెడ. ఆ జల్లెడని తీసుకొని మనం తీసుకున్న పోహాని మొత్తం కూడా నేను ఆ జల్లెల్లో వేస్తున్నాను. ఇక్కడ ఎందుకు ఇలా చేయాలి అంటే, పోహాలో పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్తో మనము ప్యాన్లో ఫ్రై చేస్తున్నట్లయితే, ఇప్పుడు ఉప్మా చేస్తాం కదా, సో ప్యాన్కి అడుగు పట్టేస్తుంది ఆ పౌడర్ ఉన్నట్లయితే. సో ఆ పౌడర్ మొత్తం పోవడానికి నేను ఇలా ఆ జల్లెల్లో వేసి జస్ట్ నేను అలా కదుపుతూ ఉన్నాను. మనకైతే అందులో ఉన్న పౌడర్ కిందకు వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, పౌడర్ కనిపిస్తుంది కదా. సో ఆ పౌడర్ మొత్తం కూడా మనం అలా ఆ జల్లెడిని ఎలా కదుపుతూ ఉంటే అందులో పౌడర్ కిందకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఈ పోహాని ఎట్టి పరిస్థితిలో వాటర్లో సోక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ జల్లెల్లో వేసుకొని జస్ట్ ఆ అటుకులు తడిస్తే చాలు వాటర్తో. జస్ట్ నేను వాటర్ మొత్తం దాని మీద పోసి, అంత వాటర్ కూడా పోయలేదు, కొంచెం వాటర్ అటుకుల మీద పోసి స్పూన్తో మిక్స్ చేస్తున్నాను. తర్వాత నాకు కొన్ని అటుకులు ఇంకా వాటర్ అవ్వలేదు, అందుకోసం నేను మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ స్పూన్తో మొత్తం మిక్స్ చేస్తున్నాను. సో ఈ విధంగా మాత్రమే మనము అటుకుల్ని వాటర్తో జస్ట్ తడుపుకుంటే చాలు, సోక్ చేయాల్సిన అవసరం లేదు. అలా సోక్ చేసినట్లయితే అటుకుల ఉప్మా మొత్తం కూడా ముద్దగా అవుతుంది, టేస్ట్ కూడా ఉండదు, తినాలనిపించదు. సో ఈ విధంగా చేసుకుని దీన్ని మనం ఒక పక్కన పెట్టుకోవాలి. అటుకుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని మనము బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లంచ్ బాక్స్లో తీసుకెళ్ళచ్చు ఆఫీసెస్కి, డిన్నర్లో తినొచ్చు. సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ గీని అయితే మనం ఇక్కడ తీసుకుంటున్నాము. ఇదే ప్లేస్లో మనం ఆయిల్ని కూడా తీసుకోవచ్చు. సో గీ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకోసం నేనైతే గీని ప్రిఫర్ చేశాను. ఇందులో వచ్చేసి మనకి వెజిటబుల్స్, ఒక స్మాల్ సైజ్ టొమాటో, స్మాల్ సైజ్ ఆనియన్, 1 గ్రీన్ చిల్లీ తీసుకొని నేనైతే ఆ హీట్ అయిన గీలో యాడ్ చేస్తున్నాను. ఇదే ప్లేస్లో మీరు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, కాబోలీ శనగలు వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అండ్ తినాలని కూడా మనకి బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అలాంటివి చూస్తే. క్యారెట్, బీట్రూట్ని తీసుకోవచ్చు, వీటన్నిటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో వీటినైతే నేను జస్ట్ అలా వేసుకొని గీలో టాస్ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు, తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదా, సో వాటిని కూడా వేసుకొని, ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకొని మనం జస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని. ఇదైతే బ్రేక్ఫాస్ట్లో, డిన్నర్లో అయితే మనకి లైట్ మీలు అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, గ్రౌండ్ నట్స్ని నేను యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా వేసి మనం మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. గ్రౌండ్ నట్స్ని ఇప్పుడు వేసుకోవచ్చు, లేదు అంటే స్టార్టింగ్లో మనము గీ వేసాం కదా, అప్పుడు కూడా ఏ వెజిటబుల్స్ వేయకుండా జస్ట్ గీలో వాటిని మనం ఫ్రై చేసుకుని కూడా పక్కన పెట్టుకొని, పోహా మొత్తం అయిపోయిన తర్వాత పోహా ఉప్మా లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను పసుపు వేసుకుంటున్నాను. మనకి ఎంత అవసరమో అంత, కావాల్సినంత పసుపు వేసుకొని ఇందులోనే నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఈ వెజిటబుల్స్లో వేస్తాను, కొంచెం అటుకులు వేసిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం వేసుకొని అటుకులు వేసాక, ఎందుకంటే ఈవెన్గా మనకి సాల్ట్ ఉంటుంది, అప్పుడు వేసి ఒకసారి నేను మిక్స్ చేస్తాను. ఇదైతే మన గట్ హెల్త్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి అంటే అటుకులు చాలా మంచిది. సో తప్పకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మీ డైట్లో అటుకుల ఉప్మాని కూడా యాడ్ చేసుకోండి. సో అవి ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఇందాక వాటర్తో జస్ట్ అలా తడుపుకొని పక్కన పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, వీటినైతే నేను యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో నేను ఆ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా ఈ అటుకుల్ని వేసి
మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇందాక చెప్పున్నాను కదా, నేను అటుకులు వేసాక కూడా కొంచెం సాల్ట్ అయితే వేస్తానని చెప్పేసి వెజిటబుల్స్లో కొంచెం వేసాను. ఇప్పుడు అటుకుల్లో కూడా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఈవెన్గా ఉంటుంది మనకి ఇట్లా అటుకులు వేసిన తర్వాత సాల్ట్ వేస్తే. సో వేసి నేను మళ్ళీ మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇందులో కొత్తిమీర కొంచెం మనం కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. నేను కొత్తిమీరని కట్ చేసి వాటర్లో వాష్ చేసి అలా ఇందులో వేస్తున్నాను. మనకి ఇక్కడ వచ్చి కొన్ని డ్రాప్స్ ఆఫ్ వాటర్ అయితే కొత్తిమీరతో ఈ అటుకుల్లోకి అయితే వస్తుంది. సో అది రావడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. అవన్నిటిని కూడా ఈ పోహాలో ఉన్నటువంటి ఫ్లేవర్స్ అన్నిటినీ కూడా ఈవెన్గా చేస్తుంది మనకు ఆ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్. ఆ తర్వాత మన పోహా అయితే రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక లెమన్ని స్క్వీజ్ చేసి ఆ జ్యూస్ని అయితే ఇందులో యాడ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి. ముందు మాత్రం స్టవ్ ఆన్ చేసి లెమన్ జ్యూస్ని అస్సలు యాడ్ చేయొద్దు, ఎందుకంటే చేదు అయిపోతుంది. ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes వెయిట్ చేసి అప్పుడు లెమన్ జ్యూస్ని అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మన టేస్టీ పోహా అయితే రెడీ అయిపోయింది. సో ఇదైతే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా మీ మెనూలో అయితే దీన్ని యాడ్ చేసుకోండి. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. సో మనం వాటర్తో జస్ట్ దాన్ని మనం తడుపుకుంటే సరిపోతుంది అటుకుల్ని. సో తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో నేనైతే ప్రతిసారి ఒకేలా చేసుకోకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే మ్యాగీ నూడిల్స్లో వచ్చిన మసాలా పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కూడా స్ప్రింకిల్ చేసుకుంటాను. ఇంకా అది వేసుకుంటే ఎలా ఉంటుందంటే పోహా చాట్ అంటారు కదా, అలా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.